కొంతమంది. అంటే ఆల్మోస్ట్ గౌతమ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ అయితే ఇంకా నాగార్జున గారు కూడా డిస్కస్ చేశారు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మిమ్మల్ని ప్రేరణని అండ్ విష్ణుని అండ్ పృథ్వీని అన్నారు కదా! సో బయటకొచ్చిన తర్వాత మీరు ఒక విషయం చెప్పాలనుకుంటే అక్కడ గ్రూపిజం ఉంటుందా? ఇండివిడ్యువాలిటీ ఉంటుందా? ఒకవేళ గ్రూప్ అంటే ఏం చెప్తారు దానికి? అది కరెక్టా? తప్పా? గ్రూప్ ఏంటి అంటే అని చెప్తారా? ఇప్పుడు 10 మంది ఉన్నాం భయ్య. ఒక 5గురు రాయల్స్ అని చేశారు. 5గురిని ఓజీని చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఒక టాస్క్ పెడతారు. ఓకేనా? నేను ఎలా ఆలోచిస్తానంటే ఈ టాస్క్ ఎవరికి ఉపయోగం అవుతుంది? నామినేషన్ ఉన్న వాళ్ళకా? సేఫ్గా ఉండి ఏమైనా పర్లేదు అన్న వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళకి. అది అవతల వల్ల రోహిణి కూడా సపోర్ట్ చేశాను నేను. ఇట్స్ నాట్ లైక్ దట్ నేను తేజకు సపోర్ట్ చేశా, చేయలేదని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ టాస్క్. ఆ టైంలో ఎవరికి యూజ్ అవుతుంది అది డిపెండ్ అవుతుంది. చాలాసేపు వాళ్ళు ఇక్కడే వేస్తూ ఉంటే వీళ్ళకే హెల్ప్ అవుతుంది అని ఐ ట్రై టు గివ్ దెమ్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ టు బీ సెల్ఫిష్ కదా. గ్రూపిజం అంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే నుంచి నేను లాస్ట్ వీక్ దాకా నాకు ఎవరు సపోర్ట్ రాలేదు. నేను తీసుకోలేదు. నో వన్ సపోర్టెడ్ మీ ఆర్ నో వన్ పుష్డ్ మీ అప్. దేంట్లో కూడా ఐ ఎర్న్డ్, లూజ్ ఆర్ విన్ నేను చేసుకున్నాను. నాకు ఒక గేమ్లో వచ్చి ఎవరైనా స్ట్రాటజీలా గేమ్ డీల్ చేయడం నేను చేయలేదు ఎవరితో. వెళ్ళామా, దూకామా, గెలుస్తామా లేదా సెకండరీ ఆడతా. సో ఇప్పుడు వాళ్ళకి అది గ్రూపిజం అని చేయాలనుకున్నారు. గ్రూపిజం అంటే మేబీ హెల్పింగ్ ఫ్రెండ్ ఈజ్ గ్రూపిజం అంటే ఓకే, యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ అ గ్రూపిజం. ఓకే. నా దోస్తుకు నేను సేవ్ చేస్తాను భయ్, ఆబ్వియస్లీ. అది మీరు సేవ్ చేస్తే దానికి గ్రాటిట్యూడ్ అని పేరు పెడతారు, మేము చేస్తే గ్రూపిజం అని చేస్తారు. మీరు చేస్తే ఇండివిజువాలిటీ అంటారు, మేము చేస్తే ఫేవరిజం అంటారు. యూ గాట్ మై పాయింట్. మీరు చేస్తే నిజం, మేము చేస్తే తప్పు. అదే తప్పు మీరు చేస్తే ఒప్పు. మళ్ళీ ఐ డోంట్ గెట్ ఇట్. దిస్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఇండివిజువాలిటీ. నువ్వు చేసిన తప్పు అయితే నేను చేసిన తప్పు, ఇంకో వ్యక్తి చేస్తే అది కూడా తప్పు. యూ హ్యావ్ టు సీ ఇన్ ద సేమ్ వే. ఒకవేళ చూడాలంటే, లేదంటే చూడొద్దు, నీ పాట నువ్వు ఉండు. అదే గ్రూపిజం అనేది ఏదేదో పేరు పెట్టారు కదా, ఇది అవతల వాడి సైడ్ నుంచి కూడా జరిగింది. మనం అది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే బేసిక్లీ ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను